బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో హై టెన్షన్ వాతావరణం నెలకొలింది. బీజేపీ ఆఫీస్కు భారీగా పోలీసులు చేరుకోవడం జరిగింది. ఆఫీస్ ఇన్ఛార్జితో పోలీసులు సమావేశం పెట్టడం జరిగింది. గాంధీ భవన్ ముందు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఒక పోస్టర్ వెళ్ళడం జరిగింది. వెలిసిన పోస్టర్లపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆ పోస్టర్లలో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై విమర్శలు చేస్తూ ఆ పోస్టర్లో పెట్టడం జరిగింది. ఏవైతే ఇప్పుడు రాజమౌళి తీస్తున్న సినిమా ఏదైతే ఉందో వారణాసి సినిమాలో విలన్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అతను వీల్ చైర్లో కూర్చుంటాడు. సేమ్ ఆ వీల్ చైర్లో కూర్చున్న ఆ విలన్ ఫేస్కి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఆ 10 చేతులు 4 చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులకి ఏమేం చేశారు అనే దానిపై అన్నీ కూడా రాసి ఒక బోర్డులో పెట్టి ఒక పోస్టర్ తయారు చేయడం జరిగింది. ఆ పోస్టర్ని కొంతమంది తీసుకెళ్ళి అక్కడ గాంధీ భవన్ ముందే అంటించాడంట. సో 2 ఏళ్ళు 6 చేతులు ఒక చేత కాని సీఎం అంటూ ఆ పోస్టర్లో మెన్షన్ చేసి పెట్టడం జరిగింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పెట్లో ఉంది అంటూ కూడా మరొక పోస్టర్ పెట్టడం జరిగింది. ఢిల్లీ హైకమాండ్కు వారం కప్పం చెల్లిస్తూ ఉన్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, ఆ పోస్టర్ ఉన్న మాటలు నేను చదువుతా ఉన్నాను. విచ్చలవిడిగా హిందూ దేవాలయాలు కూల్చివేస్తూ ఉన్నారు. కేసీఆర్ను కేసుల నుంచి కాపాడేందుకు చీకటి ఒప్పందం జరిగింది. గూండాలు రౌడీలదే రాజ్యం. ఫైల్ నుంచి ప్రాజెక్టు వరకు ప్రతి దాంట్లో 25% కమిషన్ అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ పోస్టర్లో వాళ్ళు ఒక మెన్షన్ చేయడం జరిగింది. ఇది ప్రజాపాలన కాదు, పక్కా దోపిడీ అంటూ ఆ పోస్టర్లు కొన్ని క్రియేట్ చేసి గాంధీ భవన్ ముందు అంటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా ఈరోజు గ్లోబల్ సమిట్ జరుగుతూ ఉంది. ఆ గ్లోబల్ సమిట్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతా కూడా అక్కడ గస్తీ కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు గ్లోబల్ సమిట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పై పోస్టర్లు గాంధీ భవన్ ముందు అంటించడం జరిగింది. దీనిపై పోలీసులు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో హై టెన్షన్గా నెలకొనింది. ఎందుకంటే పోలీసులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆరా తీస్తూ ఉన్నారు. ఎవరు పెట్టారు ఈ పోస్టర్లు, ఎందుకు పెట్టారంటే కూడా ఆరా తీస్తూ ఉన్నారు. బీజేపీ ఆఫీస్కు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఆఫీస్ ఇన్ఛార్జితో పోలీసులు సమావేశం చేశారు. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంతా అని కూడా. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. బీజేపీ ఆఫీస్కు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఆఫీస్ ఇన్ఛార్జితో పోలీసులు సమావేశం పెట్టడం జరిగింది. గాంధీ భవన్ ముందు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఒక పోస్టర్లు వెళ్ళడం జరిగింది. వెలిసిన పోస్టర్లపై ఆరా తీస్తున్న పోలీసులు పోస్టర్లో కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై విమర్శలు చేస్తూ పోస్టర్లు పెట్టడం జరిగింది. 2 ఏళ్ళు 6 చేతులు ఒక చేతగాని సీఎం అంటూ కూడా పోస్టర్లు పెట్టడం జరిగింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అంతా అన్నదమ్ముల గుప్పెట్లో ఉంది అంటూ కూడా పోస్టర్ పెట్టడం జరిగింది. ఢిల్లీ హైకమాండ్కు వారం కప్పం చెల్లిస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా హిందూ దేవాలయాలు కూల్చేస్తూ ఉన్నారు. కేసీఆర్ను కేసుల నుంచి కాపాడేందుకు చీకటి ఒప్పందం జరుగుతూ ఉంది. గూండాలు రౌడీలదే రాజ్యం. ఫైల్ నుంచి ప్రాజెక్టు వరకు ప్రతి దాంట్లో 25% కమిషన్ అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ పోస్టర్లో ఇది ప్రజాపాలన కాదు, ఇదొక దోపిడీ అంటూ కూడా పోస్టర్లు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.